హాయ్ అండి అందరికీ. పొద్దున్నే లేచి వెళ్ళి తలకాయ కూర తీసుకొచ్చి కడుగుతున్నారండి. ఇదిగోండి మా పెద్ద అబ్బాయి వచ్చాడు. సండే స్పెషల్ అనమాట ఈరోజు. పోతే మేమైతే మాత్రం చికెన్ ఒక అర కేజీ తెచ్చుకొని ఇద్దరం అయితే వండుకొని తింటాము. ఇలాంటివి అయితే మాత్రం మటన్లు ఫిష్లు అయితే మాత్రం పిల్లలు వచ్చినప్పుడేనండి మాకు సంతోషంగా. హాయ్ అండి, ఈరోజు నేను తలకాయ కూర చేయబోతున్నాను. చూసేద్దామా రండి. ఒక గంట ఇప్పుడే డేక్ష స్టవ్ మీద పెట్టుకున్నాను. కాస్త వాటర్ అవి ఉంటే ఇంగిపోతాయని 2 గంటలు. దీనికల్లా ఈ కూర కల్లా కాస్త ఆయిల్ ఎక్కువగా పట్టింది. అది అలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను. కూర బాగా ఎంత ఉంది అందుకు చూపిస్తాలేండి. వేరు వచ్చాక చూపిస్తా. ఇవి ఏగేసరికి ఎంతో కాదులేండి. పెద్ద డేక్ష ఉంటే పెట్టుకున్నానండి. కూర కొంచెం ఎక్కువగా ఉంది. పులుసు అని బాగా పట్టాలి కదా, చేయి తిరగాలన్నా నాకు చాలా ఇష్టం. పెద్దవి ఉంటే పెద్ద హోటల్లో చెట్టు ఇరుకు డేక్షాల్లో చేయలేనండి నేను. అందుకని ఈ డేక్ష ఉంది కదా అని చెప్పి పెట్టుకున్నాను. చూసారా, మన ఇంటి పక్కనే కదా కరివేపాకు. మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. కాదు ఈ చిత్తర. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. ఇదిగో ఇట్లా వేగాలండి, ఎందుకంటే కూరలో అప్పుడు బాగా కలిసిపోయింది. కొంచెం పచ్చి ఉన్నా కానీ ఉల్లిపాయ ముక్కలే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. కాస్త ఉప్పు, తర్వాత పసుపు, ఇదిగోండి సంబార్ కారం కాదు సంబార్ పొడి, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇది చూపించు, అట్లా నొక్కకుండా చూపించు. ఇదిగోండి కూర, అందుకని ఇదిగోండి కూర. చూశారు కదా, అసలు నలుపంటూ లేదు, తాజాగా ఉంది ముక్క చక్కగా. ఇది పులుసు పెట్టుకోవచ్చు చక్కగా. ఇది ఉప్పేసి అంతకుముందు 2-3 సార్లు కడిగారైనా నేను ఉప్పేసి కొంచెం సేపు నానబెట్టుకున్నా. చేపలు ఒకే చాట పెట్టు, తిప్పొద్దు, అలాగే చూపించు. ఇక్కడ చూపించు. ఇదిగోండి చేపల ముక్కల్లాగా ఉన్నాయి కదా. కొంచెం మగ్గాక కారం వేసేస్తా. చూసారా, ఇవ్వండి మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొద్దిగా సంబార్ పొడి, ఉప్పు, అంతే. ఇప్పుడు ఇది చెక్క, లవంగాలు, యాలకులు, కొబ్బరి, కొంచెం 2-3 పలుకులు జీడిపప్పు, ఇదంతా ఈ పేస్ట్ అంతా వేసేసుకుంటాము. తర్వాత నీళ్ళు కలిపి పొయ్యొచ్చులేండి. ఇది అంటే మా నూనెలో యాగకుండా దీంట్లో ముక్కలు వేసాక కొంచెం మగ్గాక వేసుకోవాలన్నమాట. కొబ్బరి వేసాం కదా, నూనెలో వేగితే ఇది కొబ్బరి నూనె స్మెల్ వస్తుందండి నాకు. అందుకని నేను వేయను. ఇంకొంచెంసేపు మగ్గాక మళ్ళీ టమాటాలు వేస్తాను. ఓకేనా? అదిగా చూడండి, ఇంకా ఇదిగోండి టమాటా ముక్కలు ఇన్ని వేస్తానండి నేను.
ఇవి మగ్గాక ఈ రసం ముక్కల్లో దిగితే ఇంకా శారువాతో చాలా బాగుంటుంది. ఇంకా నేను తిప్పనండి, అది మగ్గిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు తిప్పుకోవాలి. కొంచెం వేడెక్కి మగ్గిపోతుంది అన్నమాట, లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇదిగోండి కొడ్డుగార, దీంట్లో సంబార్ పొడి అలాంటివి ఏం లేవు. స్పూనున్నర వేసాను, చాలండి, తర్వాత చూసుకోవచ్చు. కొంచెం మగ్గాక ఇంకా వాటర్ పోసుకోవటమేనండి. చూసారా, టమాటాల్లో నీళ్ళన్నీ ఊరిపోయాయి. ఇదిగోండి కడిగి పోసుకుంటున్నాను. తర్వాత ఒక చెంబు నీళ్లు పోసుకుంటున్నాను. ఇంకా కొంచెం పడతాయి. ఎందుకంటే బాగా ఉడకాలి కదండి ముక్క, అందుకు. ఇది ఉడికి కొంచెం నీళ్ళు తగ్గిపోవాలన్నమాట ఉడికే లోపల. ఇదిగో టమాటా కూడా చూడండి ఎట్ట మగ్గిపోయింది. ఇంకా ఈ వాటర్లో బాగా ఉడికిపోయి రసం దిగిద్ది అన్నమాట. ఓకేనా, తర్వాత ఆయిల్ తేలిద్దిలేండి. బాయ్. అదిగోండి ఆయిల్ చూడండి ఎలా తేలిందో. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి, తర్వాత కొత్తిమీర. బాగుంది కదా, ఆ మాత్రం పులుసు ఉండాలి. ఉడికిపోయింది చూసారా ముక్క. ఓకేనా, నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా, బాయ్.